గత 5 ఏళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈ యొక్క పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఏదో చిన్న చిన్న బంగారు వస్తువులు ముక్కుల్లోయి మూతుల్లోయి కూడా తీసుకుని తాకట్లో పెట్టి ఆ పిల్లల ఫీజులు కట్టుకుని సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రెండో పార్టీగా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ జరిగింది. అదేవిధంగా చూస్తే హౌసింగ్ లోన్స్ ఇప్పుడు రాజనగరం నియోజకవర్గానికి ఏదైతే గతంలో ఇల్లు కట్టుకుని మధ్యలో ఆగిపోయినాయి వాటిలన్నిటికి కూడా ఆ యొక్క 400 హౌసింగ్ లోన్లు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడతగా. అందులో ఫస్ట్ లోను ఈరోజు తోకాడ గ్రామంలో రాజనగరం మండలం తోకాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు చేతుల మీదుగా కూడా ఈవేళ మొట్టమొదటి హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా 3 సెంట్రుల స్థలాన్ని హౌసింగ్ లోన్గా ప్రతి లబ్ధిదారుడికి ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క గతంలో ఏదైతే కాలనీలను పెట్టారో అవన్నీ కూడా అవకతవకలు ఎక్కువ ఉన్నాయి. అందులో ఎవరైతే నిర్మాణం చేశారో నిర్మాణం చేసుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాటిలన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసి అర్హులందరికీ 3 సెంట్లు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో కూడా అది జీవో రాబోతుంది. దాని ప్రకారం కూడా రాబోయే ఈ 5 ఏళ్లలో ఈ యొక్క ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేని పేదవాడు ఎవడో ఉండకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రైతులకి ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసాము. ఆ దాన్ని కూడా సక్రమంగా అమలు చేసాం. పాత బకాయిలు ఇవ్వడమే కాకుండా కొత్తవి కూడా మనం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా బ్రహ్మాండంగా మనం చేయగలిగాము. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మీరు మాట్లాడారు. ఈరోజు 61 చెక్కులు వచ్చినాయి. ఈ 61 చెక్కుల్ని కూడా రేపటి నుంచి మొదలుపెట్టి మరి ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు పేషెంట్లుగా ఉన్నారు వాళ్ళు ఆ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని మళ్ళీ మా దగ్గరికి రప్పించుకుని మేమే చెక్కులు ఇవ్వడం అనేది ధర్మం కాదనిపించింది. అందువల్ల నేను కానీ నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు కానీ వారు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఆ యొక్క బాధిత కుటుంబాలు ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ చెక్కును తీసుకుని వాళ్ళకి ఇంటి దగ్గరే అందజేసే కార్యక్రమాన్ని పెట్టాం. అంటే ప్రజల వద్దకు పాలన అని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రులు వారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని తోసా తప్పకుండా పాటిస్తూ ఎందుకంటే వీళ్ళు వచ్చి కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని ఆటోలు ఎక్కి ఇవన్నీ ఇబ్బందులు పడే పేషెంట్ వచ్చి లేదా పేషెంట్ బంధువులు వచ్చి ఇబ్బంది పడే కంటే ఆ గ్రామాలకు తీసుకెళ్లే చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. 61 చెక్కులు వచ్చినాయి ఇప్పుడు. అదేవిధంగా ప్రాసెస్లో కూడా ఇప్పుడు 120 వరకు 122 అప్లికేషన్లు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలో ఈ చెక్కులన్నీ కూడా వచ్చేస్తాయి. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఖచ్చితంగా మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో మా సిబ్బంది 4 మనుషులు పనిచేస్తున్నారు. ప్రత్యేకించి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాష్ట్రంలో అత్యధికంగా చెక్కులు వచ్చినటువంటి నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గం. ఎందుకంటే ప్రజలకి అనారోగ్యం వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీని వర్తింపజేయకుండా ఉండడం వల్ల సొంత కష్టార్జితంతో వీళ్ళందరూ కూడా వైద్యం చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 300 మందికి చెక్కులు ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ 61 చెక్ వచ్చింది. ఈ 61 చెక్కులను కూడా మేము ప్రజలకు తొందరలో రేపటి నుంచే స్టార్ట్ చేసి ఓ 2-3 రోజులు టైం పడితే అందరిళ్ళకి వెళ్ళి స్వయంగా వాళ్ళని పలకరించి ఆ యొక్క కుటుంబానికి దగ్గరే అందజేసే కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ.